అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొకటి, ఎందుకు ఆవిడ్ని సవాల్ చేసి పిలిచారట, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా షర్మిల గారి గురించి చెప్పుకుంటే, సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అత్యంత పిచ్చి నిర్ణయం అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నటువంటిగానే షర్మిల గారు కూడా అనుకున్నారు. అందరితో పాటు షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన ఆవిడ మా మీద మేమేదో చెప్తే రియాక్ట్ అయ్యారని వైఎస్ఆర్సీ వాళ్ళు అంటాం హాస్యాస్పదం. మరొకటి ఏంటంటే, అధికార ప్రతినిధులు ఎవరూ షర్మిల గారిని ఏమీ అనలేదట. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి అండ్ ఆల్సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎల్లో శారీల గురించి మాట్లాడతారు. అవన్నీ వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ మనం వినాలి. ఆ తర్వాత వారి పార్టీ వారు ఆమెను బూతులు తిడతారు, అవన్నీ వినాలి. అధికార ప్రతినిధులు ఏమనకపోతే సరిపోదు, పార్టీలో ఉన్న వారంతా కూడా గౌరవించాలా. ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య గారే ఆవిడేదో ఎల్లో శారీ కట్టుకొస్తే ఏడ్చారు సార్. ఆవిడ కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు ఏ చెల్లి ఏ అన్నా ఇది కోరుకోరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో చేశారు ఇవన్నీ అని చెప్పేసి ఆయనకు అధికారం దూరం అవ్వాలనే కోరుకున్నారు. నాశనం అంటే అధికారం దూరం అవ్వటం కాదు. మనం ఒకటి సార్, రాజశేఖర్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయన పాలించకూడదని మాత్రమే మేము అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని ఎప్పుడు అనుకోలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలించకూడదని మాత్రమే షర్మిల గారు అనుకున్నారు. నాశనం అవ్వాలంటే జీవించకూడదని అనుకోవడం ఆవిడ ఎప్పుడు అనుకోలేదు. అలా ఎవరు అనుకోరు కూడా. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు అనుకోరు. పక్కనోడు నాశనం అయిపోవాలని ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వారు తప్ప ఎవరు కూడా అనుకోరు. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ఆయన అన్నాడు, పాములాగా ఈయన కొట్టి చంపాలని చెప్పేసి అని అనుకోలేదా? పాములాగా కొట్టి చంపారు మాస్టారు. మీరు షర్మిల పక్కన ఉన్న శ్రీనివాస్ ఎవరు? ఒక నిమిషం ముందే చెప్పాను సంబంధించిన పర్సన్ కాదా? ఎక్కడి నుంచి మొత్తం ఆమెకు డేటా వస్తుంది నేను చెప్పనా? సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రానివ్వకూడదని అన్నారు. ఇదే మాదిరిగా విష ప్రచారాలు సార్. ఎస్సీలో ఎవరు పుట్టారనుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అనకపోయినా ఇవే మాదిరి విష ప్రచారాలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కాలని మాత్రమే మేము అన్నాం. రాజకీయంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డిని మేము అనగదొక్కుతాం, తొక్కాం. అదే అన్నాం మేము. ఆయన బ్రతకూడదు, ఆయన చావగొట్టాలి అనేటటువంటి మాటలు మేము ఎక్కడ కూడా మాట్లాడలా. ఇక ఆ తర్వాత సరే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడింది వర్మ గారు మాట్లాడిస్తారా? తెలుగుదేశం పార్టీ నుంచి కానీ రాజకీయాల నుంచి కానీ వర్మ గారు లెట్ మీ టాక్, మాట్లాడండి. షట్ హిస్ మౌత్, లెట్ మీ టాక్ వర్మ గారు. ఇక నిన్నటి ఛాలెంజ్ల గురించి మాట్లాడుకున్నాం సార్. ముందుగా ఛాలెంజ్ చేసింది నేను కాదు, మేడం మల్లేశ్వరి గారు. ఆవిడ ఏమన్నారంటే ఒక టీవీ డిబేట్లో, అమరావతిలో ఎవరిని రానివ్వడం లేదు, అమరావతిలో డ్రోన్ లెగర్ని ఇవ్వడం లేదు, వీడియోలు తీనివ్వడం లేదని చెప్పేసి మేడం మల్లేశ్వరి గారు అన్నారు. ఏంటండి బాలా, ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీ టర్న్ వస్తున్నప్పుడు నేను ఇస్తాను కదా. ఒక్క నిమిషం, నెక్స్ట్ మీరు మాట్లాడతారు కదా, అప్పుడు మాట్లాడినప్పుడు రేస్ చేయండి. ఎందుకు డిబేట్ని డిస్టర్బ్ చేయడం? స్టార్టింగ్లోనే మీకు ఇస్తానని చెప్తాను కదా నేను. క్రాస్ టాక్ చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, టైం వేస్ట్. మీకు వచ్చే టైం కూడా తగ్గుతుంది. ప్లీజ్ వంశీ. నేను దానికి రండమ్మా, మీరు రండి, మీరు వస్తారా, మీ నాయకులు వస్తారా, ఎవరు వస్తారో రండి. అమరావతిలో ఎవరు ఆపుతారో చూద్దాం. మీరు మీ సాక్షి కెమెరా తెచ్చుకోండి, లేదంటే వేరే ఏ కెమెరానైనా తెచ్చుకోండి. ఎవరైనా ఆపితే నాకు చెప్పండి. ఎక్కడికి వస్తారని అంటే ఆవిడ టైం అడిగారు సార్. ఆవిడ టైం అడిగితే మీరే చెప్పండి అమ్మా, టైం మీ ఇష్టం అని అన్నా. 3 గంటలకి అని అన్నారు సార్. సరే 3 గంటలకు నేను సిద్ధంగా ఉంటానమ్మా, రమ్మన్నా. ఆ తర్వాత ఆవిడ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు సార్. బాలకృష్ణ గారు ఏంటో ఏదో డైలాగ్ ఉంటుంది, ఏదో సమరసింహారెడ్డి సినిమా అనుకుంటా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పమన్నా సరే అని చెప్పి పాపం మేడం మల్లేశ్వరి గారు బాలకృష్ణ గారు వీడియో పెట్టారు సార్. సరే 3 గంటలకి అమరావతి కేంద్ర బిందువు అయినటువంటి సిఆర్డిఏ భవనం దగ్గరికి నేను వెళ్ళా. నేను వెళ్ళిన తర్వాత మేడం మల్లేశ్వరి గారి నెంబర్ నాకు తెలియదు.
నా నెంబర్ అయితే నేను లైవ్ లో మేడం మల్లేశ్వరి గారికి ఇచ్చాను. ఆవిడ పాపం 3 సార్లు అడిగి మరీ రాసుకున్నారు నెంబరు. రాసుకున్న తర్వాత సరే మేడం గారు వచ్చి ఫోన్ చేస్తారని నేను వెయిట్ చేస్తే 4:30 నాకు మేడం గారు ఫోన్ చేశారు. సార్ అన్నా నేను వచ్చాను, నేను వస్తున్నాను, వర్షం పడతా ఉంది, లేట్ అవుతా ఉంది అని అన్నారు మేడం మల్లేశ్వరి గారు. 4:30 3 గంటలకు చెప్పినావిడ 4:30 సరే అమ్మా రండి, నేను ఇక్కడే సిఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉన్నానమ్మా. ఆఫీస్ దగ్గర చిన్న సబ్మిషన్. ఆయన లైవ్ వీడియో పెట్టిన తర్వాత నేను ఆయనకి కాల్ చేశాను. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. 3 టైమ్స్ లైవ్ లో వీడియో, ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నా నేను వీడియో పెడతా, 3 టైమ్స్ చేసా, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన నా దగ్గర కూడా టైం ఉంది, మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత కూడా నేను ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఆ వీడియో కూడా చేశాను. ఎందుకంటే మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం అండి. సరే సరే మీరు మాట్లాడారు కదా. 4:30 కాల్ చేశారు. 4:30 ఫస్ట్ టైం ఆవిడ నాకు కాల్ చేశారు. నాకు సిగ్నల్ అందలేదు. 4:30 తర్వాత నేను ఆన్సర్ చేస్తే ఆవిడ ఏమన్నారంటే ఆవిడ మాట్లాడలా. నేనే కాల్ బ్యాక్ చేశాను. తర్వాత కాల్ ఆన్సర్ చేశారు. అరగంటలో వస్తున్నానని అన్నారు 4:30. సరే అమ్మా రండి అన్నాను. సిఆర్డీఏ ఆఫీస్ దగ్గర ఉన్నాను, వస్తున్నానని అన్నా. సరే అన్న అక్కడికే వస్తానని నాగమల్లేశ్వరి గారు అన్నారు. 4:30 నుండి 6:30 వరకు నేను చూశాను, మేడం రాలేదు. ఆ తర్వాత ఆ టీవీ ఛానల్ మోడరేటర్ అయినటువంటి జర్నలిస్ట్ గారు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఆయన కూడా ఆయన నెంబర్ నుండి కాల్ చేశారు. మేడం నాగమల్లేశ్వరి గారు కాల్ ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత నేను కాల్ చేశాను 6:30 మేడం నాగమల్లేశ్వరి గారు కాల్ ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత 6:30 నుండి 7 గంటల వరకు నేను అక్కడ, ఈవిడ రాలేదు కానీ నేను అక్కడ వీడియో షూట్ చేసుకున్నాను. 8 గంటల వరకు వెయిట్ చేశా. 8:30 నేను ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చినటువంటి ప్రతి వీడియో నా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఆ తర్వాత మేడం నాగమల్లేశ్వరి గారి సోషల్ మీడియా అకౌంట్లో నేను చూసా, ఆవిడ ఎక్కడో ఒక చోట నుంచుని ఒక కల్వర్ట్ మీద నుంచున్నారు. ఈ మట్టి అని అంటా ఉన్నారు. ఆ మట్టి దగ్గర అని చెప్పేసి అని అంటా ఉన్నారు. సార్ ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తే ముందుగా నేరుగా పెరట్లోకి తీసుకెళ్తామా, హాల్లోకి తీసుకొస్తామా సార్? మేడం గారు అసలు వచ్చినట్టు నాకు చెప్పలా. మేడం గారు వచ్చినట్టు నాకు చెప్పలా. నేను 3 సార్లు కాల్ చేసిన రికార్డు ఉంది. డిడ్ంట్ ఆన్సర్ మై కాల్. నా కాల్ ఆన్సర్ చేయలేదు. మీ ఇద్దరు సరే ఇంకా కాళ్ళు కాదు. వంశీ ఒక్క విషయం, వంశీ అమరావతిలో ఒక నిమిషం అండి. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. సరేనండి పిసిఆర్ ఒక్క నిమిషం అండి. మల్లేశ్వరి గారు వినాలి. ఎవరు క్రాస్ టాక్ చేసినా మ్యూట్ పెట్టండి. పీసీఆర్ మీ అందరికి విడిపించేలాగే చెప్తున్నాను. క్రాస్ టాక్ చేస్తే మ్యూట్ పెడతారు, తర్వాత ఫీల్ అయినా మీ ఇష్టం. ఎవరు ఇంటరప్ట్ చేసినా మల్లేశ్వరి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. అడ్డు తగిలితే వెంటనే మ్యూట్ లో పెట్టేస్తారు ఆటోమేటిక్గా. ఇంక నేను చెప్పనవసరం లేదు వాళ్ళకి. వినండి వంశీ, సజ్జల గారు మాటలు అమరావతి ఆ ప్రాంతంలో ఏదైతే రాజధాని ప్రాంతంలో 1 పైసా ఖర్చు పెట్టినా కృష్ణలో పోసినట్లేనట, కృష్ణానదిలో పోసినట్లేట. ఎలా తీసుకోవాలి? ఓకే సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట 151 11కు వచ్చారు. ఆ మనిషి చెప్పేటటువంటి మాటలు అమరావతిలో 1 పైసా ఖర్చు పెట్టినా, సో వీళ్ళకి ట్రైనింగ్ అనమాట. అది జనాలకు తెలుసు అమరావతిలో ఖర్చు పెడితే ఏమవుతుంది, ఏమేమి వస్తాయి అనేది ప్రజలకు తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి సలహాదారుడుగా ఉండి ఆయన సలహాలు వినే 151 11కు వచ్చారు. ఆ 151 కూడా అదే సలహాల మీద వచ్చారని కదా. అదే సార్, 151 సలహాల మీద రాలా. ఒక్క చాప్టర్ నేను వస్తే చించుతా, అమరావతిలోనే రాజధాని పెడతా, ఇక్కడే ఉంటా, మీ అందరికి 4000 పెన్షన్ ఇస్తా, డిఎస్సి ఏంటది సిపిఎస్ రద్దు చేస్తా, ప్రతి సంవత్సరం